హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 103. ఎవ్వరికీ తెలియని విషయం, వాసుని కావాలనే తన అండర్ నుంచి తప్పించాడు రుద్ర. వాసు తన ఇంటికి వస్తున్నాడని తెలిసే తను శివానితో పిల్లల్ని తీసుకుని పార్క్కి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళాడు. వాసు తన ఇంటి గేట్ లోపలికి అడుగుపెట్టినప్పుడే తను కూడా వెనకాలే వచ్చాడు. కానీ వాడి మీద సురేఖకు ఉన్న ఫీలింగ్ ఏంటని బయట పెట్టడానికి తను అప్పటి నుంచి సైలెంట్గా మాటలన్నీ వింటూ కష్టంగా కోపాన్ని అణుచుకున్నాడు. వాసు మాటలు వింటున్న రుద్రకి వాడి నరనరాలు కట్ చేయాలన్నంత కోపం వస్తున్నా సురేఖతోనే వాడికి తగిన బుద్ధి చెప్పించి ఆ ఇంట్లో వాడికి ఎలాంటి ప్లేస్ ఉంది, తన వాళ్ళ మనసులో వాడి స్థానం ఏంటని తెలియచెప్పడానికి ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు రుద్ర. రుద్ర కోపంగా వాడి ముందు వస్తూ, చెప్పరా, ఎక్కడుంది మీ మాఫియా? ఎవరు నీ వెనక ఉంది? ఆ కౌశల్ గాడి మామ గిరీషేనా నువ్వు చెప్తున్న ఆ మాఫియా అని సూటిగా అడిగాడు రుద్ర. వాసు భయం లోపల దాచడానికి ట్రై చేస్తూ, గిరీష్ కూడా వీడికి తెలుసా అని షాక్ అయ్యాడు. రుద్ర సురేఖ వైపు చూస్తూ, థ్యాంక్స్ అక్క, పాతకాలంలోలాగా తాళి కట్టాడు కదా అని ఇలాంటి వెధవల్ని ఇంకా వెనకోసుకొచ్చే పతియే ప్రత్యక్ష దైవం, వాడి ఎలాంటి వాడైనా వాడి పాదాల దగ్గరే తన స్థానం అనుకోకుండా వాడికి తగిన గుణపాఠం చెప్పావు. వీడి నీడ కూడా నీ మీద పిల్లల మీద పడకుండా నేను చూసుకుంటాను. ఇక మీరంతా లోపలికెళ్ళండి, వీడి సంగతి నేను చూస్తానని గంభీరంగా చెప్పాడు రుద్ర. రుద్ర మాటకు అలాగే అని తలూపి అసహ్యంగా వాసు వైపు చూపు నిలిపి లోపలికెళ్ళిపోయింది సురేఖ. ఆవిడకే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఒక ప్రదీప్ తప్ప. వాళ్ళలా వెళ్ళగానే రుద్రలో యాటిట్యూడ్తో పాటు ఫుల్ యాంగ్రీ మోడ్ ఆన్ అవుతుంటే, ఇప్పుడు చెప్పరా, ఏంటిందాకటి నుండి అందరి మీద మీ రుబాబు చూపిస్తున్నావు? ఏంటి మ్యాటర్ అని యమ సీరియస్గా అడిగాడు రుద్ర. వాసు అక్కసంతా చూపిస్తూ, రే, నువ్వింత ప్లాన్ చేసి నాకింట్లో స్థానం లేకుండా చేసి అందరి దృష్టిలో నన్ను చెడ్డవాణ్ణి చేశావు కదా, నీ నూరికే వదిలిపెట్టను. ఈ ఫ్యామిలీలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని వార్నింగ్ ఇవ్వబోయిన వాసు మెడ నెక్స్ట్ మినిట్ రుద్ర చేతుల్లో చిక్కుకుంది. వాడి మెడని కోడి మెడని నలిపేసినట్టు నలిపేస్తూ కోపంతో రుద్ర కళ్ళల్లో ఎర్రజీరలొచ్చాయి. చేతి నరాలు పైకి తేలి చూడటానికి ఆ రుద్రుడే అన్నట్టు మారిపోయిన రుద్ర బేస్ వాయిస్తో, ఏంట్రా, నేను నెమ్మదిగా మాట్లాడుతున్నానని రెచ్చిపోతున్నావా? నాకే వార్నింగ్ ఇస్తున్నావు? పాతేస్తానా కొడక. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో ఉంచింది ఎందుకో తెలుసా? నువ్వు చేసిన వెధవ పనులకు అంత సులభంగా నీ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేక ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. నువ్విప్పటిదాకా చేసిన ఒక్కొక్క తప్పుకు ప్రతిక్షణం నరకం అనుభవిస్తూ చచ్చేలా నేను చేస్తాను. ఆ రోజు దొంగతనంగా నా రూమ్కి నువ్వెందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. నిన్నెంత కొట్టినా బుద్ధి మాత్రం రాదని నాకు అర్థమైంది. ఇక మీద నిన్ను కొట్టడాలు తిట్టడాలు ఉండవు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళే చోటు మాత్రం నిన్ను బ్రతుకు విలువ ఏంటో నేర్పిస్తుంది. ఇక నుంచి నువ్వు ప్రతి క్షణం చావు కోసం ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఆ చావు కూడా నీ దగ్గరికి అంత సులభంగా రాదు. ఏ డబ్బు కోసమైతే మనుషుల్ని బంధాలను వదిలేసి కేవలం నీ స్వలాభం కోసం మనుషుల ప్రాణాలు తీసావో, ఆ డబ్బు, ఆస్తి, హోదా ఏవి నీకు ఎప్పటికీ దక్కవు. నువ్వు చేసింది మామూలు తప్పులు కాదు. నిన్ను తన బిడ్డలుగా పెంచిన మా అమ్మ ప్రాణాలు తీసావు. నన్ను ప్రాణంగా నమ్ముకున్న ఓ ఆడపిల్లని చంపాలనుకోవడమే కాకుండా తన కుటుంబాన్నంతా చంపేశావు. అలాంటి నీకు శిక్ష మామూలుగా ఉండదురా అని కోపంగా చెప్పాడు రుద్ర. రుద్ర చెప్తున్న విషయాలు వినగానే ప్రదీప్ షాక్ అవుతూ, ఏంట్రా నువ్వు అనేది? వీడాంటీని చంపాడా? అమ్మ ప్రమాదవశాత్తు మెట్ల మీద నుండి జారిపడలేదా అని షాకింగ్గా అడిగాడు. అప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు రుద్ర. లేదురా, వీడే మా అమ్మని మెట్లపై నుంచి తోసి చంపేశాడు అంటూ వాసు వైపు కోపంగా చూశాడు రుద్ర. ఎవరికీ తెలియని ఆ రహస్యం రుద్రకి ఎలా తెలిసిందని ఆశ్చర్యంతో పాటు భయంతో గుడకలు మింగుతూ చూశాడు వాసు. ఇప్పటిదాకా తాను చేసిన నేరం చనిపోయిన వసుంధర గారికి, బ్రతికున్న తనకు తప్ప ఎవరికీ తెలియదనుకున్నాడు. కానీ వాసుకి తనకు తెలియకుండానే తన నోటితోనే అన్ని నిజాల్ని రుద్రకెప్పుడో డాక్టర్ ద్వారా చెప్పించేశాడు. అది మొత్తం వీడియోతో సహా రికార్డ్ కూడా చేశాడని వాసుకి తెలియక, నేను మీ అమ్మని చెప్పడం ఏంటి? అంత అబద్ధం, నా మీద లేనిపోని నేరాలు మోపలకు రుద్ర అని సీరియస్గా దబాయించడానికి ట్రై చేశాడు వాసు. రుద్ర తన చేతిలో ఉన్న వాసు మెడపై ఇంకా ఒత్తిడి పెంచుతూ గాల్లోకి పైకి లేపి, ఇప్పుడు కూడా నాటకాలు ఆడావంటే ఎక్కడే నీ ప్రాణాలు తీసేస్తాన్నా కొడక అంటూ పట్టరాని కోపంతో అరిచాడు రుద్ర. రుద్ర కళ్ళల్లో కోపం, ఆ వాయిస్లో బేస్కి వాసు నిలువెల్లా వణికిపోతూ, ప్లీజ్ రుద్ర, నన్ను చంపకు, వదిలేయ్ అంటూ అతని చేతుల్లో విడిపించుకోవడానికి గింజుకుంటున్నాడు వాసు. అప్పుడే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ వాళ్ళని చూసిన రుద్ర వాసుని వాళ్ళ మీదకి విసిరేస్తూ, వీడిక బయటకు ప్రపంచానికి కనిపించకూడదు. వీరేం చేస్తారో నాకు తెలియదు. వీడు మాత్రం ఇంకా ఎప్పటికీ బయట ప్రపంచం చూడకూడదు. ఇలాంటి చీడ పురుగులు సమాజానికి చాలా హానికరం
అందుకే వీటిని ఎక్కడ పార్సల్ చేయాలో అక్కడికే చేసేయండి అని సీరియస్గా చెప్పాడు రుద్ర. వాళ్ళు వినయంగా రుద్రకి విష్ చేసి, అది మీరు చూసుకుంటాం సార్ అంటూ వాసుని బలవంతంగా లాక్కు వెళ్ళి ఓ కుక్కల వ్యాన్లో పడవేశారు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రుద్ర. నన్నేమైనా చేస్తే నా వెనుకున్న మాఫియా నిన్ను ఊరికి వదిలిపెట్టదు అని గట్టిగా అరుస్తున్న వాసు అరుపులను రుద్ర అసలు పట్టించుకోలేదు. ప్రదీప్ మాత్రం రుద్ర చేతులు పట్టుకుని, ఏంట్రా నువ్విందాక చేసినట్టు వీడాంటీని చంపేశాడా? ఆ విషయం నీకెలా తెలిసిందంటూ అయోమయంగా అడిగాడు ప్రదీప్. అతనికి దేవత లాంటి వసుంధర గారి చావు సహజంగా జరగలేదని చెప్తుంటే చాలా బాధగా ఉంది. వీడు నా అండర్లో ఉన్నప్పుడే డాక్టర్ ద్వారా వాడికి డ్రగ్ ఇచ్చి వాడి నోటితోనే అన్ని నిజాలు కక్కించానంటూ పిడికిలి బిగించాడు రుద్ర. రుద్ర కళ్ళల్లో ఉన్న కసి పసిగడుతూ, అంటే ఇది కాకుండా ఇంకేమైనా చేశాడా అని డౌట్గా అడిగాడు ప్రదీప్. తన చెల్లెల మీద వాడికున్న కామవాంఛను వాడి నోటితో విన్న రుద్ర రక్తం మరిగిపోయింది. వావి వరుస లేకుండా శివానీని కూడా తప్పుడు దృష్టితో చూశాడని వాడి నోటితోనే చెప్పడంతో వాడిన అందరితో చీకొట్టించి జీవితంలో వాడి నీటి కూడా ఇంటి మీద పడకూడదని నిర్ణయించుకున్న తర్వాతే ప్లాన్ చేసి వాసుని ఇక్కడికి రప్పించి అందరూ చీకొట్టేలా చేశాడు రుద్ర. కానీ ప్రదీప్కి తన నోటితో ఆ మాటలు చెప్పలేక, ఇక ఈ విషయం ఎక్కడితో వదిలేరా, అమ్మ డెత్ విషయం నాన్నకు తెలిస్తే చాలా బాధపడతాడు. ఇప్పటికే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయాలేవి ఆయనకు తెలియకూడదని సీరియస్గా చెప్పాడు రుద్ర. ఓకేరా, నేనెవరితోనూ చెప్పను. అది సరే, పిల్లలు శివాని ఎక్కడా అని ప్రదీప్ అడుగుతుంటే, వాళ్ళని పార్కులో వదిలొచ్చాన్రా, నువ్వు వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా తీసుకునిరా, నేను లోపలికి వెళ్తానన్నాడు రుద్ర. సరేరా అని ప్రదీప్ శివాని వాళ్ళ కోసం వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వచ్చిన రుద్రకి స్నేహ పెద్దరికం తీసుకుని భవానీని సురేఖని ఓదారుస్తుంటే సురేఖ కన్నీళ్లతో సైలెంట్గా కూర్చునే ఉంది. రుద్ర సురేఖ ముందు కూర్చుని, అక్క అని ప్రేమగా పిలిచాడు. కళ్ళు పైకెత్తి రుద్రని చూస్తూ, తప్పు చేశానా రుద్ర అని బేలగా అడిగింది సురేఖ. రుద్ర తలడ్డంగా ఊపుతూ, నువ్వెప్పుడు తప్పు చేయవక్క. ఆ కుక్క మాటలను మనసులోకి తీసుకోకు. వాడికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా వాడి వంకర బుద్ధి మారదు. వాడు మానసికంగా కుళ్ళిపోయాడు. అలాంటి వాడి నీడ కూడా పిల్లల మీద పడకూడదు. నువ్విన్నాళ్ళు పడుతున్న బాధను పైకి చెప్పలేక లోపల ఎంత కుమిలిపోయి ఉంటావో నాకు అర్థమైందక్క. ఇక వాడు నీ లైఫ్లో ఉన్నాడనే విషయం మర్చిపో అని ఆమెని కాస్త కుదుటపల్లిలా చేశాడు రుద్ర. భవానీ రుద్ర వైపు చూసి, నేనే చాలా పాపిష్టిదాన్ని రుద్ర, అందుకే అలాంటి కొడుకును కన్నాను. వాడి వల్ల ఎవరికీ సంతోషం లేదు. అలాంటి వాడు ఉన్నా పోయినా నష్టం లేదు. ఇక మీదట నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను. ఎలాగైనా సురేఖని పిల్లల్ని ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి రుద్ర, అది నువ్వే చెయ్యాలని పశ్చాత్తాపంతో వేడుకుందావిడ. అప్పటిదాకా ఆ విషయం గురించి మర్చిపోయిన సురేఖ భవానీ నోటి నుంచి ఆ మాట రాగానే అత్తయ్య అని గట్టిగా అరిచింది. ఆ మాట భరించలేనట్టు. నా వల్ల నా కొడుకు వల్ల నీ లైఫ్ నాశనం అయింది. ఏ అచ్చటా ముచ్చటా లేకుండా నీ లైఫ్ ఎందుకు ముగిసిపోవాలి? నువ్వేం పాపం చేశావని జీవితం అంతా ఒంటరిగా ఉండాలి? నీకేమంత వయసుందని? పిల్లలకి కూడా తండ్రి ప్రేమ కావాలి కదా. రుద్ర బన్నీతో పాటు వాళ్ళకు కూడా ప్రేమను పంచిన అతను మామయ్యే కానీ తండ్రి కాలేడు కదా. వాళ్ళకు కూడా తండ్రి ప్రేమని చవి చూడాలని ఉంటుంది కదమ్మా. వాళ్ళని కన్నవాడికి ఆ ప్రేమ పంచడం ఎటో తెలియదు. ఎందుకే నిన్ను పిల్లల్ని సొంత వాళ్ళలా చూసుకునే వ్యక్తికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని మేమెందుకు నిర్ణయించుకున్నాము. ఇక ఒకప్పుడు నీ లైఫ్ని నాశనం చేసిన మేమే ఇప్పుడు నీ లైఫ్ సంతోషంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాదనకు సురేఖ అని నచ్చ చెప్పడానికి చూసింది భవానీ. ప్లీజ్ ఆపండి అత్తయ్య, అటువంటి ఆలోచన నాకు లేదు. నేను నా పిల్లలతో ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. భర్తని ఒక మగాడు తోడు లేనంత మాత్రాన నేనేమి ఏడుస్తూ కూర్చోలేదు. నన్ను తన తల్లి స్థానంలో నిలబెట్టిన నా తమ్ముడు రుద్రున్నాడు. నన్ను అమ్మగా ప్రేమించి నాకు మరో బిడ్డగా మారిన స్నేహ ఉంది. నన్ను తన స్నేహితురాలుగా వదినిగా ఆదరించే శివాని ఉంది. నన్ను బిడ్డలా చూసే బాబాయ్ ఉన్నాడు. మీరున్నారు. ఇంతమందిలో మధ్యలో ఉన్న నేనెందుకు బాధపడతాను, ఎందుకు ఒంటరిదాన్ని అవుతాను అంది సురేఖ. అత్తయ్య మీరు కామ్గా ఉండండి అంటూ రుద్ర ఆవిడ్నాపి సురేఖ చేయి పట్టుకుని, అక్క నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించుకు అని అనునయంగా చెప్పాడు రుద్ర సురేఖకి. అది కాదు రుద్ర అని భవానీ ఏదో చెప్పబోతుంటే, భవానీ అబ్బాయి చెప్తున్నాడు కదా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని శాంతంగా చెప్పారు ప్రతాప్ గారు. వాళ్ళేదో నిర్ణయానికి వచ్చారని అర్థమైన భవానీ సరే అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సురేఖని స్నేహతో తన రూమ్కి పంపించి తండ్రి వైపు చూశాడు రుద్ర.
నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకుంటుంది రుద్ర. ఏదైనా చేసే ముందు 1-10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ కొడుకు తల మీద చెయ్యేసి నిమిరి లోపలికెళ్ళిపోయారు ఆయన. ఇంట్లో ఏం జరిగిందో తెలియని పిల్లలు శివాని ఆనందంగా పార్కులో ఆడుకుని ప్రదీప్ రాగానే అతని వెంటనే ఇంటికొచ్చేశారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఏంటందరూ ఇంత సైలెంట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఇల్లంతా చూసినా శివానీకెవరూ కనిపించకపోవడంతో కిచెన్లోకి వెళ్ళింది. వంట మధ్యలో ఆపి ఉండడం చూసి ఆశ్చర్యంగా వదినేంటి వంట చేయకుండా మధ్యలో వెళ్ళిపోయింది అనుకుంటూ చక్కగా మిగిలిన వంటని కంప్లీట్ చేసింది. అప్పటికే లేట్ అవుతూ ఉండడంతో చకచక అన్నీ సర్దేసి రూమ్కి వెళ్ళింది శివాని. ప్రదీప్ పిల్లల్ని తీసుకుని స్నేహ దగ్గరకు వెళ్ళాడు, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. స్నేహ పిల్లల్ని కాసేపు ఆడిస్తూ ఎంగేజ్ చేసింది. అమ్మ నాన్న అనకుండా వాళ్ళు కూడా ఆటల్లో మునిగిపోయారు. ప్రదీప్ కూడా అక్కడే ఉండి వాళ్ళని చూసుకున్నాడు. ఆడి ఆడి అలసిపోయిన పిల్లలకి స్నానం చేయించింది స్నేహ. రుద్ర తన రూమ్లో ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. వంటవగానే ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వచ్చిన శివానీకి రుద్ర సీరియస్గా ఉండడం చూసి ఆమె మనసులో ఏదో జరిగిందని డౌట్ వచ్చింది. అడగాలనున్న రుద్ర ఫోన్లో బిజీగా ప్లస్ సీరియస్గా ఉండడంతో సైలెంట్గా స్నానానికి వెళ్ళిపోయిందామె. శివాని స్నానం చేసి బయటకు రాగానే అప్పుడే స్నానం చేసిన బన్నీని తీసుకుని అక్కడికి వచ్చింది స్నేహ. వదినా, బన్నీకి డ్రెస్ ఇవ్వు అని స్నేహ అంటూ ఉంటే నేను రెడీ చేస్తానులే స్నేహ అంది శివాని. అలాగే అని బాబుని అక్కడ వదిలి మిగిలిన 2 పిల్లల్ని రెడీ చేయడానికి వెళ్ళింది స్నేహ. బన్నీకి డ్రెస్ వేసి ముఖానికి పౌడర్ అద్ది రెడీ చేస్తున్న శివాని ఫోన్ మాట్లాడుతున్న రుద్ర వైపు చూస్తూ ఏంట్రా మీ డాడీ అంత సీరియస్గా ఉన్నాడు, అస్సలు మనల్ని పట్టించుకోవట్లేదు అని చిన్నగా గొనిగింది. నీకు తెలీదా అమ్మా, మనం లేనప్పుడు ఇంట్లో పెద్ద ఏదో ఇష్యూ జరిగిందంట అని సీక్రెట్గా చెప్పాడు బన్నీ. శివాని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజమా, నీకెలా తెలుసు కన్నయ్య అంది శివాని. మరేమో భవానీకి రాని అత్తుంది కదా, తను ఏడుస్తుంది. అప్పుడు స్నేహత్త ఆవిడను ఓదారిస్తూ ఆ గొడవంతా డాడీ చూసుకుంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు అంటుంటే విన్నాను అని మెల్లగా వాడు విన్నదంతా చెప్పాడు. ఫోన్ కట్ చేసి లోపలికి వస్తున్న రుద్ర వాళ్ళిద్దరినీ అలా చూసి ఏంటిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు అని సీరియస్ టోన్తో అడిగాడు. ఏం లేదు రుద్ర, ఏం లేదు అని కంగారుగా శివాని అంటుంటే బన్నీ మాత్రం రుద్ర వైపు చూస్తూ డాడీ గ్రాని ఏడుస్తుంది తెలుసా అన్నాడు. వాడే కొత్త విషయం కనిపెట్టినట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మరి. అవునా, సరే నేను చూస్తాను, నువ్వు వెళ్ళి ఆడుకోపో, ఎలాంటి విషయాల గురించి నువ్వు పట్టించుకోకూడదు అని రుద్ర అనగానే బన్నీ సీరియస్గా ఫేస్ పెట్టి డాడీ నీ తర్వాత నెక్స్ట్ ఇంట్లో వాళ్ళని చూసుకోవాల్సింది నేనే కదా, మరి నాకు లేదా రెస్పాన్సిబిలిటీ అని యాటిట్యూడ్గా అడిగాడు బన్నీ. రుద్ర శివానీని కోపంగా చూస్తూ ఏయ్ వీడిని కాస్త నోరు అదుపులో పెట్టుకోమనవే, ఎప్పుడో నాకు కాలిందంటే వీడి వీపు మీద పెర్ర మీద వాతలు వేస్తాను అన్నాడు రుద్ర. నాన్న నువ్వేదైనా అనాలంటే డైరెక్ట్గా నన్ను అనాలి, మా అమ్మని మధ్యలో ఎందుకు లాగుతున్నావు అంటూ నడుం మీద చేతులు పెట్టుకుని వాడు కూడా తగ్గకుండా నిలదీశాడు. రుద్ర సీరియస్గా ఓ లిక్ ఇవ్వగానే శివాని భయంగా ఎక్కడ బన్నీని రుద్ర కొడతాడోనని భయపడుతూ కంగారు పడుతూ బన్నీని ఎత్తుకుని కన్నయ్య నువ్వు సన్నీతో ఆడుకో బంగారం, నేను వచ్చి బువ్వ పెడతాను అని వాడిని బెడ్ మీద నుంచి కిందకు దించింది శివాని. బన్నీ పోతూ పోతూ కూడా వెనక్కి తిరిగి రుద్ర వైపు చూస్తూ మా మమ్మనేమైనా అన్నావంటే ఊరుకోండాడి అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. శివాని భయంగా రుద్ర వైపు చూస్తుంటే చూసావా వాడిని ఎలా తయారు చేశావో, అచ్చు రౌడీలా తయారయ్యాడు వాడు అంటూ కోపంగా ఆమెని చూస్తుంటే శివాని బొంగమూతి పెట్టుకుని వాడివన్నీ నీ పోలికలే కదా, మధ్యలో నన్నెందుకంటావు అని చిన్నగా గొనిగింది. రుద్ర ఆమెని సీరియస్గా చూస్తూ మాటకు ముందిదో డైలాగ్ వేసి నా నోరు మూయిస్తావు, వాడికి మాత్రం నచ్చ చెప్పాలని చూడవు, ఎందుకంటే వాడు అన్నిటికీ నీకు సపోర్ట్ చేస్తాడు కదా, ఎంతైనా మీ అమ్మ కొడుకులు ఒక్కటే, నేనే పరాయి వాడిని అని నిష్ఠూరంగా అన్నాడు రుద్ర. అచ్చచ్చా నిజమా, మమ్మల్ని భయపెట్టి బెదిరించేది నువ్వు మళ్ళీ ఇలా సాధిస్తున్నావు, నువ్వేమో అందరినీ భయపడుతుంటావు, వాడు నిన్ను భయపెడుతున్నాడు, మధ్యలో నేనేం పాపం చేశానని నన్ను ఆడిపోసుకుంటావు, నీకు నేనంటే బాగా అలసైపోయింది, అందుకే ప్రతిదానికి నన్నే అంటావు అని ముక్కు చీదింది శివాని. ఆమె నిజంగానే ఫీల్ అయిందేమో అనుకుని శివానీని దగ్గరకు లాక్కుని ప్రేమగా హత్తుకున్న రుద్ర నిన్ను కాకపోతే ఇంకెవరినంటానే, ఇంకెవరినైనా అంటే ఊరుకుంటారా,
నువ్వు నా పెళ్ళాను కాబట్టి నేనేమన్నా ఏం చేసినా భరిస్తావు. బయట వాళ్ళు ఎందుకు భరిస్తారు చెప్పు అంటూ చిన్నగా శివాని నుదుటిపై ఢీకొట్టాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.